భార్యతో పాటు భార్యకు ఉన్న పదవి కూడా తన సొంతమే అనుకుంటుంటారు కొందరు రాజకీయ నాయకులు. చట్టసభల్లో గెలిచి భార్య పదవిలోకి వచ్చిన పెత్తనం మాత్రం భర్తే చేస్తూ ఉంటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ దంపతులు అలానే అధికారాన్ని కూడా అన్యోన్యంగా పంచుకుంటూ కాపురం చేసుకుంటున్నారు. ఏ పార్టీ అధికారం లేకపోయినా అధికారులపై పద్మశ్రీ భర్త పెత్తనం చెలాయించేస్తున్నారు. దీనిపై అధికారులకు చికాగ్గా ఉన్న పాలకపక్ష నేతలు కాబట్టి ఏమీ చేయలేక లోలోనే గట్టిగా తిట్టుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అక్రమ దందాల్లోనూ శ్రీమాన్ భర్త గారు ఎడాపెడా జోక్యాలు చేసుకుంటూ తెగ సంపాదించేసుకుంటున్నారని టీడీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. 2021లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాటి పాలకపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అప్పుడు కౌరు శ్రీనివాస్ జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. ఆ తరువాత 2023లో ఆయన ఎమ్మెల్సీ కావడంతో బీసీ సామాజిక వర్గానికే చెందిన గంటా పద్మశ్రీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గా ప్రమోట్ చేశారు. ఆమె భర్త గంటా ప్రసాద్ జిల్లా బీసీ సంఘానికి అధ్యక్షునిగా నియమితులయ్యారు. గత ఎన్నికల్లో గోల్మాల్ వ్యవహారాలతో కూటమి అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ ద్వారా పదవి సంపాదించిన గంటా పద్మశ్రీ వెంటనే పార్టీ మారిపోవాలని డిసైడ్ అయ్యారు. ముందుగా జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత లెక్కలు ఎక్కడ ఎలా మారాయో తెలియదు కానీ టీడీపీలో చేరిపోయారు పద్మశ్రీ దంపతులు. పార్టీ మారిన పద్మశ్రీపై మెజారిటీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టినా పాలకపక్ష కుట్రతో అది ముందుకు సాగలేదు. ఇక పద్మశ్రీ చైర్పర్సన్ కావడంతో ఆమె భర్త ప్రసాద్ జిల్లా అంతా తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారిక కార్యక్రమాల్లోనూ సమీక్షా సమావేశాల్లోనూ ఎలాంటి హోదా లేకపోయినా గంటా ప్రసాద్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో అధికారులపై చిరుబురులాడుతున్నారట. తాను చెప్పింది చెయ్యని అధికారులపై మండిపడుతున్నారని విమర్శలు ఉన్నాయి. జెడ్పీ సీఈఓ సమక్షంలోనే చట్టవిరుద్ధంగా గంటా ప్రసాద్ ఓవర్ యాక్షన్ చేస్తోన్నా ఎవ్వరూ అడ్డుకోలేకపోవడం విశేషం. పార్టీ మారిన పద్మశ్రీని టీడీపీ నాయకత్వం అయితే పదవిలో కొనసాగిస్తోంది కానీ టీడీపీ నేతలు మాత్రం పద్మశ్రీకి ఎలాంటి విలువ ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ప్రథమ పౌరురాలు అయినా తనకు ప్రోటోకాల్ మర్యాదలు జరగడం లేదని పద్మశ్రీ చాలా ఆగ్రహంతో ఉన్నారు. చాలా సందర్భాల్లో అధికారులపై ఫైర్ అయ్యారట కూడా. అయితే స్థానిక టీడీపీ నేతలు ఆమెకు వ్యతిరేకంగా ఉండడంతో అధికారులు కూడా ఆమెను పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే జెడ్పీ ఎన్నికల వరకు గంటా దంపతులు ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నారట.